వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు రాగి పిండి దోశ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా మనం దోశపిండి మనం ఏదైతే మనం రెగ్యులర్గా చేసుకుంటామో మినపప్పు బియ్యం నానబెట్టేసి సో అలా రెడీ చేసి పెట్టేసుకోవాలండి. సో దీంట్లో రాగి పిండి. ఓకే, రెగ్యులర్ గా మనం చేసుకున్న దోశ పిండిలోనే మీరు రాగి పిండి యాడ్ చేస్తున్నారు. అవునండి. ఉత్త రాగి పిండితో దోశ అయితే రాదు కదండి? రాదండి, కొంచెం అన్న దాంట్లో మినపప్పున కలపాల్సి వస్తుంది. ఓకే, మినపప్పు అండ్ రాగి పిండి, కొద్దిగా ఉప్పు, అలాగే జీలకర్ర బాగా కలిపేసుకోవాలి. ఓకే, నార్మల్గా ఎక్కువగా రాగి పిండి మామూలుగానే వాటర్ వేసి కలిపేసి ఇందులో మిక్స్ చేస్తారు కదా? అవునండి. ఇలా పిండేసి బాగా ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. అవునండి. ఓకే, సో కొంచెం బాగా కలిపేసుకోవాలి మనం. ఓకే, సో ఇంకొంచెం కలపాలనుకుంటాను కదండి అది వాటర్ వేసి. మరి అలా మేము చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం ఈ చిట్కా: ఓట్స్ పౌడర్, పెసరపిండి, ఇంకా సోయా పిండి, ఈ మూడింటిని రోజ్ వాటర్లో మిక్స్ చేసి ముఖంపై మర్దన చేయాలి. ఇలా చేస్తే పొల్యూషన్ వల్ల పేరుకుపోయిన మురికంతా వదిలిపోయి చర్మం శుభ్రపడుతుంది. చిట్కా చూసారు కదా? రెడీ అండి? రెడీ అండి. సో నార్మల్గా రెగ్యులర్గా మనం చేసుకునే దోశ పిండిలోనే రాగి పిండి ఎంత క్వాంటిటీ అంటే అంత యాడ్ చేసుకోవచ్చా అండి? అంటే కొద్దిమంది అంతగా ఇష్టపడరు, సో కొంచెం వేసుకోవచ్చు, లేదా పర్లేదు అందరం తింటున్నాము రాగి పిండి కావాలి సో కొద్దిమంది తరచు వాడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు మంచి క్వాంటిటీలో వేసేసుకోవచ్చు. నార్మల్గా మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండిలో వేస్తేనే ఇలా వచ్చింది దోశ. ఉత్త రాగి పిండి అయితే అసలే రాదు. ఇది చూస్తే తెలిసిపోయింది. ఇది కొంచెం మందంగా ఉంటుంది, అంటే రాగి పిండి కొంచెం మనకు ఉంటుంది కదా. సో దీంట్లో సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో రాగి పిండి కొంచెం మనకు అలా చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతూ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీరు ఇందాక అన్నారు రాగి పిండి కొంతమంది ఇష్టపడరు అని చెప్పేసి, అలాంటి వాళ్ళు ఇందులో లోపల క్యారెట్ తురుము లాంటిది యాడ్ చేసుకొని వేసుకుంటే దోశ వస్తుందా? వస్తుందా? కాకపోతే కొంచెం మందంగా వస్తుంది. లేదా పేస్ట్లో కూడా వేసుకోవచ్చు. పేస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, ఓకే, కొద్దిగా నూనె వేసుకుని కొంచెం టైం తీసుకుంటున్నాను మనకు రెగ్యులర్ దోశ అంటే. చాలా మంది రాగితో జావలు తాగుతూ ఉంటారు, రైస్లో మిక్స్ చేసుకుంటూ ఉంటారు. సో హ్యాపీగా ఇప్పుడు టిఫిన్ టైంలో కూడా రాగి పిండి మీరు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చేస్తున్నాను. మీరు చక్కగా మన రెగ్యులర్ దోశ పిండిలో కలిపారు కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. చాలా బాగుంది. దాంట్లో జీలకర్ర కూడా యాడ్ చేస్తాం, తర్వాత కూరగాయ ముక్కలు కూడా వేసాం కదా. కానీ కొంచెం ఓపికగా కాల్చుకోవాలి. మన రెగ్యులర్ దోశలు అయితే ఇలా వేయగానే ఇమీడియట్గా తీసి ఇలా తిప్పేయడం, తీసుకొని తినడం లాంటివి జరుగుతుంటుంది. కానీ ఇది కొంచెం ఓపికగా కాల్చుకోవాలి. కొంచెం మందంగా వస్తుంది కాబట్టి బాగా కాలితేనే బాగుంటుంది టేస్ట్. ఓకే 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 అండి, రెడీ అయిపోయింది. ప్లేట్ ఇస్తారా? సో ఇలా మనం ఎన్ని కావాల్సిన వేసేసుకోవచ్చు. వావ్, రాగి పిండి దోశ రెడీ. రెడీ అండి. చూడడానికి అయితే డిఫరెంట్ కలర్లో ఉంది దోశ. అది చూసి ఏంటబ్బా అనుకునే లోపు మీరు కొంచెం కలర్ఫుల్గా యాడ్ చేశారు. టొమాటో కానివ్వండి, ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు. చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ కార్వింగ్. సో చక్కగా 3 వంకాయలు తీసుకున్నారు. ఏం చేస్తున్నారండి వాటితో? అందరూ ఇష్టపడేది పెంగ్విన్. పెంగ్విన్? ఓ, సో ఇది బాడీ. ఓకే, సో ఇంకోటి రౌండ్ వచ్చేసి ఇది కూడా హెడ్ అండి. ఓకే, సో ఇక్కడ వచ్చేస్తుంది. సో దీంట్లో హాఫ్ కట్ చేస్తున్నాం, దీంట్లో మళ్ళీ హాఫ్ అండి వింగ్స్. సో ఓన్లీ ఇక్కడ స్కిన్ అవసరం కాబట్టి సీడ్ పార్ట్ తీసేస్తున్నాం. సో చిన్న సైజ్ క్యారెట్ తీసుకొని కార్నర్ పాయింట్ ఉంది కదా, అది టిప్ కట్ చేశాను. ఇది బీక్ వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఫిక్స్ చేసేద్దాం. ఓకే, స్టమక్ పార్ట్ కొంచెం వైట్ కలర్లో ఉంటుంది, దానికోసం కొంచెం స్కిన్. ఓకే, సో వింగ్స్ పెట్టడానికి ఇక్కడ స్లిట్స్ ఇస్తున్నాను. ఓకే, లెగ్స్ పెట్టడానికి
సో ఓకే తీసేసాను. సో ఇది రెక్టాంగిల్లో మనం క్యారెట్ పీస్ కట్ చేసుకొని ఈ సైజ్ చూసుకోవాలండి ఓకే ఇలా. వావ్ సో దీన్ని కూడా ఏంటంటే దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఓకే ఈ చివర్లు 2 పెట్టేసి మధ్యలో తీసేస్తున్నాను. ఓకే సో ఈ కార్నర్స్ మనం ట్రిమ్ చేసుకొని రౌండ్ షేప్లో వస్తుంది. ఇది ఇక్కడ వచ్చేస్తుంది ఇలా. ఓకే వావ్ సో బీక్ క్యారెట్తో ఫిక్స్ చేస్తున్నాను. ఓకే టూత్ పిక్ బ్లడ్ దీంట్లోకి వెళ్తుంది. సో ఈ పాయింటెడ్ ఇక్కడ మనకు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. వావ్ సో ఐస్ వచ్చేసి టూత్ పిక్తో హోల్డ్ చేసి సగ్గు బియ్యం వాడుతున్నాం. ఓకే ఇంట్లో పిల్లలు ఎప్పుడన్నా పెంగ్విన్ బొమ్మ కావాలి అని చెప్పేసి ఏడిస్తే ఇలా చేసి ఇచ్చేయచ్చు ఇమీడియట్గా. హ్యాపీగా అండి. సో చివరిగా వింగ్స్ వింగ్స్ టూత్ పిక్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు, టైట్గా ఉంటుంది. వావ్ ఓకే సూపర్, చాలా బాగుందండి. రెడీ రెడీ అండి. సో చక్కటి పెంగ్విన్ కార్వింగ్ నిజంగా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో చక్కటి కార్వింగ్ తో పాటు రాగి పిండి దోశ రెడీగా నా చేతిలో ఉందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. రాగి పిండి దోశ తయారు చేయు విధానం: ఒక పూట ముందు మినపప్పు బియ్యం నానబెట్టి తర్వాత దోశల పిండిలా రుబ్బి తర్వాత దీనిలో రాగి పిండి వేసి ఉప్పు జీలకర్ర వేసి బాగా కలిపి పెనంపై దోశల్లా వేయాలి. పైనుంచి తరిగిన టమాటా ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర జల్లి నూనెతో కాల్చుకుంటే రాగి పిండి దోశలు రెడీ. రాగి పిండి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. అండ్ మీరు అన్నారు కొంచెం ఎక్కువసేపు కాల్చుకోవాలని, కాల్చుకుంటేనే బాగుంటుంది. ఎస్ అండి. అండ్ ఆనియన్స్ ఈ టమాటో కొత్తిమీర ఇవి ఏవైతే యాడ్ చేశారో అలాగే జీలకర్ర కూడా ఉంది కదా. జీలకర్ర కూడా ఉంది. ఎస్, దీంతో కలిపి టేస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. రాగి పిండి దోశ చేసుకుంటే ఇలానే చేసుకోవాలండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. జుట్టుకి డై వేసుకునేటప్పుడు మన శరీర ఛాయకి తగ్గట్టుగా డై కలర్ని ఎంచుకోవడం ముఖ్యం. అలాగే డై వేసుకునే ముందు జుట్టుని కండిషనింగ్ చేయడం కూడా కంపల్సరీ. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూసే ముందు MDR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.